ఈ దినం చూపించేటువంటి భాగ్యం లేనప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళని నిష్ప్రయోజన దాసులను దేవా ఆయనను మమ్మల్ని కనికరించినావు. కేవలం నీ పేరు పెట్టుకున్నందుకే దేవా మమ్మల్ని కనికరించినావు. ఆయుష పొడిగించినావు. మేము మంచి వాళ్ళమని కాదు, తప్పు వాళ్ళమని కాదు, కేవలం నీ మంచితనం చుట్టూ మమ్మల్ని కనికరించిన ప్రభావ ఈ దినం సజ్జులతో జ్ఞాపకం చేసుకొని దాన్ని జీవంగల దేవుని దగ్గర దాన్ని మీ సన్నిధిని కొద్దిసేపు మేము గడుపునట్లుగా చేసినందుకు ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దాన్ని గొనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతమైన సింహాసనం మీద ఆశలో నిజంగా నేను ఏమైనాను కావాలన్నట్టుగా దేవుని కృపాలని అయ్యున్నానన్నట్టుగా ప్రభా నీ కృపాలని ఈ దినం అందరినీ జ్ఞాపకం తీసుకున్నట్టుకే స్తుతిస్తున్నాం దేవా. మరి మా సిస్టర్ లలితను బట్టి ప్రభావ మేము స్తుతిస్తున్నాం. తండ్రి అంకుల్ని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. పాదకుని బట్టి స్తుతిస్తున్నాం ప్రభావ. మరి జ్ఞాపకం చేసుకున్న అనాధికారులకు సంకల్పంతో ప్రభావ ఈ కుటుంబాన్ని మీరు కనిపించుకున్నారు. మరి కొనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. కుటుంబాన్ని మీరు దేవ ఆధారం చేసుకొని సాక్షిగా ఉన్నట్టుగా నీ ప్రజలుగా ఉన్నట్టుగా ప్రభావ మీరు ఎంతో ఈ కుటుంబాన్ని ప్రేమించి మీరు గొప్ప రక్షణ కొరకే దేవ అమూల్యమైన రక్షణను బట్టి కూడా దేవ మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి మీరు ఎంతైనా కూడా నమ్మదైన దేవుడగా తండ్రి మా పక్షంగా అందుకే స్తుతిస్తున్నాం ప్రభావ. దేవ కనికరించి వచ్చిన వాళ్ళందరినీ బట్టి కూడా కొనాలు చెల్లిస్తున్నాం. రైతులకు ఎవరెవరు ఎలాంటి అవసరాలతో అక్కలతో వచ్చినారు ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించి సింహ పిల్లలు ఏమి గలవు ఆకలి ఉంటాయి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైందని చెప్పండి ప్రభావ. మమ్మల్ని కనికరించండి దేవ. మరి నేను సింహ పిల్లలైన ఆకలి ఉంటాయి అయితే మిమ్మల్ని ఆశ్రయిస్తున్న మాకు ఏ మేలు కొదవలేకుండా చేయండి. మీ వాక్యం సత్యం ఎత్తి తండ్రి మీ కొనాలు చెల్లిస్తున్నాం దేవ. విద్యార్థులందరినీ కనికరించి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభావ. మీ మెల్లనైన స్వరాన్ని మీరే వినిపించండి ప్రభావ. దాన్ని మీరు కనికరించండి. నాలో మీరు కూడా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఇది రక్తంతో నాకు కడగండి. మా అందరినీ కూడా మీ రక్తం కడగండి ప్రభావ. మీ రక్తము దేవ ఈ గృహంలో కుమ్మరించండి తండ్రి దేవ. కనికరించి మీ నామానికే మీరు మేము తెచ్చుకున్నాము. ఇందులో సమయం మంచా ప్రభావ దీవంతంగా చేయమని మా ప్రభాని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము. ఆమేన్. సామెతలు 31. మీ యొక్క వచనము అధ్యాయం అంతా చదువుకున్నాం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవుడికి, నా కుమారుడా నేనేమందును, నన్ను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కలు నొక్కి కనిన నీ బలమును స్త్రీలకు ఇవ్వము, రాజులను నశింపజే స్త్రీలతో సహవాసం చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లేములు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు త్రాగిన ఎడల వారు కట్టడలను మరతులు, దీనులందరికీ అన్యాయం చేయదు. వారు త్రాగి తమ పేదరికం మరతులు, తమ శ్రమనిక తలంచకుందురు. Open thy mouth for the in the call of all such as in point to destruction. నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడు వారి దరిద్రకు న్యాయం జరిగింది. దినవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది నిత్యాల ఉంటే అమ్ముడిన. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకం ఉంచును, అతని లాభప్రాప్తికి వెళ్తి కలగదు. ఆమె తాను బ్రతికినట్టు ఆమె గొర్రెబొచ్చును అవిసెనారని వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయు. బ్రతకకు హృదయాలు దూరం నుండి ఆహారం తెచ్చినట్టు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తలకు భర్తం ఏర్పరచును. ఆమె పళ్ళము చేసి దాన్ని తీసుకుని తాము కూడబెట్టిన ద్రవ్యము పట్టి ఆమె నడికట్టు చేత తన నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయు. ఆమె పంటను చేత పట్టుకొని తన వేళ్లతో
అదురు పట్టుకొని వడుకులు. She stretched out her hand to the ball, yes, she తన reached. ఇంటి వారికి తన చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. She maketh herself covering of purple, her clothing is silk and purple. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గౌని యొద్ద పేర్కొనిన వాడే ఇండును. She maketh fine linen and selleth it and delivereth girdles unto the merchant. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. When she openeth her mouth with wisdom. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. Her children rise up and call her blessed, her households also, and she praised her. వారందరిలో మీరు ఇచ్చిన దానిలో అందము మోసకరము, సౌందర్యం వ్యక్తము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. Give her of the fruit of her hands, and let her own words praise her in the gates. ఇందు నుంచి మనము ఒక్క మాట చూసుకుంటాం. ఇక్కడ ఎవరేమే సొలొమోను వాళ్ళ అమ్మ, వాళ్ళ మమ్మీ కదా. ఏం చెప్తాంది? స్త్రీల గురించి చెప్తాను కదా. సిస్టర్స్ ఎట్లుంటారో చెప్తాను కదా. ఆమె అయితే ఇక్కడ ఏం చెప్తాంది? జ్ఞానం కలిగి జ్ఞానం కలిగి తన నోరు చేరచ్చును అంటాం కదా. అయితే జ్ఞానం కలిగి తన నోరు తెరచును. మళ్ళీ జ్ఞానవంతురాలు తన ఇల్లు, అది ఎక్కడ నుంచి చదవండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. 14 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడగలుగును కదా. ఇవన్నీ మనం పోయిన వారం ఇక్కడ ఈ జ్ఞానవంతురాలకున్న స్త్రీ, గుణవతి అయిన భార్య కదా. ఈ లక్షణాలన్నీ మనం చూసుకున్నాం ఇక్కడ కదా. అయితే ఈ లక్షణాలు ఎవరెవరికి ఉన్నాయో మనం బైబిల్లో కొంతమంది ఉన్నారు స్త్రీలు. అయితే ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఎవరు, ఈ లక్షణాలు లేనటువంటి స్త్రీలు ఎవరో మనం చూసుకున్నాం. ఆదికాండం 19వ అధ్యాయం. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి ఇంత పాతకము కట్టుకున్నది. పురుషుడు కూడా ఇద్దరు కుమార్తెలు మాత్రమే. సెలవైతే వారిని ఇక్కడికి తీసుకొని వచ్చారని వారి మనసు వచ్చినట్లు చేయుడు కదా. ఇక్కడ ఎవరున్నారంటే ఇక్కడ లోతు భార్య ఉన్నది ఇక్కడ కదా. ఈ లోతు భార్య, ఈ లోతుకి ఎంతమంది పిల్లలంట? 2 ఆడపిల్లలు, 2 కుమార్తెలు ఉన్నారు కదా. అయితే ఈ ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట. అయితే 2 కుమార్తెలు ఉన్నారు. ఇక్కడనే వాళ్ళకు అదే ఒకటే ఇంట్లో వాళ్ళిద్దరు అల్లుళ్ళు కూడా అక్కడే ఉన్నారు, కుటుంబంలోనే ఉన్నారు కదా. మరి లోతు భార్య ఏం చేసిందంట? 2 కుమార్తెలు ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేసింది? కుటుంబంలోనే కదా వాళ్ళకిద్దరికి మ్యారేజ్ కాకముందుకే వాళ్ళిద్దరిని అట్లనే పెట్టుకుంది. ఇద్దరిని అట్లా పెట్టుకుంది. వాళ్ళకు మ్యారేజ్ కాకముందుకే వాళ్ళ పురుషులు కూడా అక్కడే పెట్టుకుందంట. ఈ స్త్రీ ఏం చేసిందంట? ఇద్దరికి పెళ్లి కాకముందు వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని కూతుళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి లోతు భార్య. అట్లా ఉందా ఆమె? అట్లా లేదు. 2 పిల్లలు ఉన్నప్పుడు, 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు, ఆ ఇంట్లో మనము పెట్టుకోవచ్చా? 2 బ్రదర్స్ని పెట్టుకోవచ్చా? అక్కడనే వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారంట, అక్కడనే స్త్రీలు ఉన్నారంట. అప్పుడు ఈమె ఇల్లు ఏమైంది? నిజంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు దేవుడు. తర్వాత ఏమైంది? దేవదూతలు వచ్చినారు కదా. అదంతా కూడా ఏమైంది? చదవండి నెక్స్ట్ వర్స్. లోతు కరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చింది. ఆ ఊరి బయట నుంచిరు కదా. ఆ ఊరి బయట ఎవరెవరు నుంచినారంట? 2 కుమార్తెలు నుంచినారంట, లోతు భార్య నుంచినారంట. ఇంకా ఆ దేవదూతలు వాళ్ళ తర్వాత 18వ వచనం చదవండి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది,
నా ప్రాణము రక్షించడం వల్ల నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనివ్వు. అది చిన్నది కదా, నేను బ్రతుకుతుందని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనల్ని అంగీకరించింది. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోను. నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేదని. ఇక్కడ ఏమన్నారు? దేవదూత ఉన్నారు. అయితే 26వ వచనం చదవండి. అయితే భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం. లోతు భార్య ఏమైందంటే వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిందంట. మరి వెనుక తిరిగి చూడమని చెప్పిండా దేవుడు మనల్ని? చెప్పండి. దేవుడు ఏదైతే చెప్పిండో అదే మనం చెయ్యాలి. ఏదైతే చెప్పలేదో అది మనము చెయ్యకూడదు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పింది చెయ్యకుండా దేవుడు చెప్పంది చేస్తూ ఉంటాం. అయితే ఈ లోతు కుటుంబం ఎక్కడుందంట? 19వ అధ్యాయం 1వ వచనం. సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండేది. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసునికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకునండి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునండి. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో వెళ్ళబుచ్చదని చెప్పిది కదా. ఎందుకంటే లోతు ఇల్లు ఎట్లున్నదంటే ఒక క్రమం లేదంట. లోతు ఇంట్లో ఒక భయం లేదు. లోతు ఇంట్లో ఆ భార్యకు భయం లేదు, పిల్లలకు భయం లేదు. లోతు ఇల్లు ఎట్లున్నదంటే నేను అప్పుడు ఏమంటాను దేవుడు, అప్పుడు ఏమంటున్నారంట ఆ దేవదూతలు, మేము ఏం చేస్తామంటే నడి వీధిలో వెళ్ళబూస్తాం. ఎందుకంటే నీళ్ళు ఎట్లున్నదంటే అట్లా ఉంది. భయం లేదు, దేవుని వాక్యం లేదు, ప్రార్థన లేదు. అలాంటి ఇంట్లో దేవుడు ఉంటాడా? అలాంటి కుటుంబం కట్టబడుతుందా? అలాంటి స్త్రీ ఎట్లుంటది? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును కదా. 3 రాళ్ళు ఏం చేస్తారంటే తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుందంట. తద్వారా ఎంత నష్టం వచ్చింది కదా. లోతు ఇద్దరు కుమార్తెలు ఏం చేసిన తర్వాత మనందరికీ తెలుసు వాళ్ళు ఏం చేసినారు. కుటుంబం ఏమైంది? చాలా నష్టం కదా. తండ్రితో వాళ్ళు ఏం చేసినారో అది మనకు తెలిసింది. తర్వాత వాళ్ళ ఇల్లు, తర్వాత వాళ్ళ ఇక్కడ లోతు భార్య ఏమైంది? స్తంభం అయిపోయింది కదా. వాళ్ళ ఇంట్లో ఒక ప్రార్థన లేకుండా కదా, భయం లేకుండా, పిల్లలను క్రమంలో పెంచకుండా అట్లున్నప్పుడు ఏమైంది? 3 రాళ్ళు తన ఇల్లు తన చేతులతో కూడబెరికింది. ఇప్పుడు కుటుంబం కట్టబడ్డదా? విడవబడిందా? కుటుంబం ఎంత నష్టం అసలు. ఈ లోతు ఎవరు? అబ్రహాంకి ఏమవుతాడు? తమ్ముని కొడుకు కదా, అన్న కొడుకు. తమ్ముని కొడుకు, అన్న కొడుకు, అన్నయ్య కొడుకు. ఇప్పుడు అబ్రహాము అనేక జనములకు తండ్రి అయింది. ఇప్పుడు ఈయన కూడా ఏం కావాలా? తండ్రి కావాల్సింది. ఇప్పుడు శారని ఏమంటాం మనం? తల్లి, రాజకుమార్తె అంటాం, తల్లి అంటాం కదా. ఇప్పుడు ఈయన కూడా అబ్రహాంతో పాటే వచ్చిండు. అబ్రహాంతో పాటే కదా దేవుడు చెప్పిన అబ్రహాంతో పాటే వెంట వచ్చినప్పుడు ఈయన కూడా ఎంత ఆత్మీయంగా ఉండాలి. వీళ్ళ కుటుంబం కూడా ఎంతో ఆశీర్వదించబడాలి. అబ్రహాం తర్వాత ఇంకా ఈయన కుటుంబం కూడా ఎంతో వర్ధిల్లాల్సి ఉండేటువంటి కుటుంబంలో ఎలాంటి విషాదం ఉన్నది. ఇల్లు 3 రాళ్ళు తన ఇల్లు 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఊడబెరుకోవడం అంటే లోతు భార్య కూడా ఎంత భయం లేకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉంది. కుటుంబం అంతా ఏమైంది? నిజంగా ఊడబెరికినట్టయింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోదంట. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెడుతుందంట. శారా అయితే ఇస్సాకును కన్నది కదా. ఇస్సాకు ద్వారా ప్రపంచం అంతా వ్యాపించింది. అట్లాంటి శారా గురించి అట్లాంటి అబ్రహాము వాళ్ళ కళ్ళ ముందే ఉన్నారు. కళ్ళ ముందే ఉండి కూడా వాళ్ళు ఎలాంటి నష్టాన్ని తెచ్చుకున్నారు నిర్లక్ష్యం ద్వారా, ఎలాంటి భక్తిహీనత ద్వారా కదా. ఇంకొక శ్రేణి మనము చూస్తాం. విస్తీర్ణంగా అహష్వేరోషు దినములలో
జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 27 సంస్థానములను అహశ్వరేషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహశ్వరోషు శూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకు విందు చేయించాను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 108 దినములు కనుపరిచింది. ఆ దినములు గడిచిన తరువాత రాజు శూషణ కోటలోనున్న అల్పులకేమి ధనులకేమి జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాను. అక్కడ ధవల ధూమ్ర వర్ణములు గల అవిసనాలతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారు మయమైన జలతారు గల పంకులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానగించుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసింది. ఇక్కడ రాణి అయిన వస్తీ కూడా 9వ వర్షాన్ని నేను చదువుతున్నా. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహశ్వరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకును అతని అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచలేనని రాజు రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పీల్చుకొని వచ్చినట్లు రాజైన అహశ్వరోషు ఎదుట ఉపచారము చేయు మేహుమాను హర్మోన బిడ్డ అబద్ధ బేటరు 7 నపుంసకులకు ఆజ్ఞాపించింది. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకపోయింది. రాజు మిగుల కోపగించింది. అతని కోపము రగులు విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకుని వాడు కనుక. కానీ ఇక్కడ ఎవరున్నారు? వస్తీ ఉన్నది. ఆమె ఎట్లాంటిదంట? సౌందర్యవంత కదా. ఈమె సౌందర్యవతి. అందము మోసము ఇప్పుడే మనం చదివాం. సౌందర్యం ఎట్లాంటిదంట? మోసకరమైనది కదా. ఈమె నిజంగా ఈమె జీవితము ఈమె ఎవరు? అహశ్వరోషు యొక్క దినములలో అహశ్వరోషు యొక్క భార్య కదా. రాణి ఈమె కదా. ఆమె సౌందర్యవతి అయితే అందం మోసం సౌందర్యం వ్యర్థం అన్నట్లు ఈమె ఎంత సౌందర్యంతో అంత వ్యర్థం చేసుకున్నది కుటుంబాన్ని కదా. అంత వ్యర్థం చేసుకున్నా లేదా? రాజు ఏమన్నాడు? రాజకిరీటం ధరించుకున్న తన రాణిని అందరికి చూపించాలని ఆశపడ్డాడు. నా భార్య ఈమె కదా. ఈమె నా భార్య కదా. ఈమె నా భార్య. నా తర్వాత అన్నిటినీ చూసుకుంటుంది, అన్నిటినీ పరిపాలిస్తుంది. చూసి ఆయన సంతోషించాలనుకున్నాడు. తప్పులేదు కదా. ఆమె భార్య కాబట్టి ఏం చేసినాడు? తన భార్యను అందరికీ చూపించి తన మహత్యము కదా, తనకెంత ఆస్తి అవన్నీ ఉన్నా కూడా ఆయనకు తృప్తి లేదు. నా భార్య రావాలి ఇక్కడికి, నా భార్యను నేను చూపించాలా. ఎందుకంటే నా తర్వాత సమస్తము చూసుకునేది ఆమెనే కదా. సమస్తాన్ని పరిపాలించేది, ఇంటిని నడిపించేది కదా. ప్రజలందరినీ కూడా పరిపాలించేది నా తర్వాత ఆమెనే. కాబట్టి ఆమెను ఏం చేయాలనుకున్నాడంట? చూపించాలని కోరినాడు. అంతే. చూపించాలని కోరి ఏం చేసినాడు? రాణైన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోలేదంట. అంతే. ఇప్పుడు భర్త ఈమె కదా. ఈయన అహశ్వరోషు కదా. తండ్రి అయిన దేవునికి మనకు సాదృశ్యం కదా. భర్త మాట వినాల కదా. భర్త మాట వినాల. అయితే ఇక్కడ ఏం చేసింది? ఈ స్త్రీ కూడా తన ఇంటిని, తన కుటుంబాన్ని కదా, అంతా తన మంచి కుటుంబాన్ని తనే రాని. అసలు తను ఎంత అంటే అంతే, తన మాట ఎంత అంటే అంతే ఇంకా కదా. తనే అందరినీ పరిపాలించేది రాజు తర్వాత. అట్లాంటి వస్తీ ఏం చేసిందంట? 3 రాళ్ళు తన ఇల్లు కూడబెరుకుంది. ఇప్పుడు ఇల్లు ఉన్నదా ఈమెకు? తర్వాత ఏమైందో మన అందరికి తెలుసు. రాజు ఏమన్నాడు? నువ్వు రామ్మ అని నపుంసకుల చేత ఏం చేసినంట?
రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోలేదంట. ఖాళీ ఒక్క మాటనే కదా రామ్మ అని నపంసకుల చేత రామ్మ ఇట్లా నేను చూపిస్తా, నా భార్యవన్నీ పరిచయం చేయిస్తా, అంత విందు చేస్తాడు రాజు కదా. 1,000 ఖర్చు పెట్టి 2 లక్షలు ఖర్చు పెట్టి ఆ దినాలలో వెండి బంగారాలే వాళ్ళకు ఎంతో విలువైనవి. ఇప్పుడు మనకన్నా మనీ ఉంది, కానీ ఆ దినాలలో అయితే వెండి బంగారాలు వాళ్ళు వాడేదంతా వెండి బంగారం వజ్రాలు కదా, వైడూర్యాలు కదా. ఆ దినాలలో వాళ్ళు ఎంత సంపద కలిగిన వాళ్ళు రాజులు అంటే 127. ఇక్కడ చదవండి ఒకసారి ఒక మాట. 127 సంస్థానములకు ఆమె రాని. ఒక్క చిన్న మాట తన భర్త ఏమంటే చిన్న మాటకు ఆమె ఒప్పుకుందా? అసలు ఒప్పుకోలేదు కదా. ఒప్పుకునేందుకు ఏమైంది మరి? 3 రాళ్ళు తన ఇల్లు కూడబెట్టి కదా. ఎంతో రాజ్యం ఆమె మాట వినేవాళ్ళు, పని అందరూ ఆమె మాట విని అసలు ఆమెనే రాని. ఇంకా రాజు తర్వాత రాజు బయటికి వెళ్ళిపోతే, యుద్ధానికి వెళ్ళిపోతే కదా, ఇంకా ఆమెనే పరిపాలించేది. ఒక చిన్న మాటకు లోబడిందా? ఒక్క చిన్న మాటకు లోబడలేదు. రామ్ అంటే వచ్చిందా? రామ్. దాని తర్వాత ఆమెకి ఎంత నష్టము. ఆమె ఉన్నదా రాజ్యంలో? ఒక్క చిన్న మాటకు లోబడలేదు. ఒక్క భర్త మాట చిన్న మాట వింటే ఆమె ఎంత వర్ధిల్లేదు. ఆమె సంతానం, ఆమె దేవుడు సంతానం ఇచ్చేవాడు, ఎంత వర్ధిల్లేదు. ఆమె గురించి ఎంతో మంచిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతో మంచిగా రాసి పెట్టాడు. కానీ ఆమె బదులు ఇప్పుడు ఏమైంది? మాట వినుట శ్రేష్టం. బలులను అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్లను బలులను అర్పించట కంటే మాట వినడమే శ్రేష్టం అంట. మాట వినకపోతే ఎంత నష్టం కదా. అక్కడ లోతు భార్య కూడా వెనుకకి తిరిగి చూడొద్దని చెప్పిండు దేవుడు. వెనుకకి తిరిగి చూచింది. కానీ దేవుని మాట ఉన్నది ఉన్నట్లు మనం వినాలా. ఇక్కడ కూడా ఈమె కూడా మాట, చిన్న మాటని ఏమైతే చిన్న మాట కూడా వినండి. ఎంత నష్టం తెచ్చుకున్నది కదా. మీ గురించి ఎంతో మంచిగా రాయబడాల్సింది అని ఒక్క చిన్న మాట ద్వారా ఎంత నష్టం తెచ్చుకున్నారు. ఇంటికి నష్టం, తన జీవితానికి నష్టం కదా. అట్లా నష్టం తెచ్చుకున్నందుకు ఎవరు వచ్చినారు ఇప్పుడు? ఆమె స్థానంలో ఎవరిని పెట్టాడు దేవుడు? ఆమె స్థానంలో యోగ్యురాలైన తల్లిదండ్రులు లేని ఒక అనాథ స్త్రీ ఆమె కదా. అందుకనే దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు కదా. గర్భిష్ఠులను ఎదిరించి మాట వినలేదు, నీ గర్వం ఉన్నట్టే. నువ్వు చిన్న మాట లోబడలేదు, భర్త మాట వినలేదంటే నీకేముంది? హృదయంలో గర్వం ఉన్నది. అందుకే అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడు. అసలు ఎస్తేరు ఎట్లాంటిదో మనందరికి తెలుసు. చాలా దీనాలు. తన పినతండ్రి దగ్గర పెరిగింది. తనకి ఎవరు కూడా తెలియదు. ఇక తన పినతండ్రి లోకం కదా, తనకే లోబడేది. ఆ దేవుని నమ్ముకొని ఇంట్లోనే, గృహంలోనే, బయటకు కూడా వచ్చేది కాదు. అట్లాంటి స్త్రీ. అసలు బయట ప్రపంచమే తెలియదు ఎస్తేరు. బయట జ్ఞానమే లేదు. అయితే దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం ఉన్నది. ఇంకా తనకు తెలిసిందంటే తన పినతండ్రి, తన బాబాయ్. అంతే. తనకు తెలిసిందంటే తన బాబాయ్ కాబట్టి తన మాట విన్నది, దేవుని మాట కూడా విన్నది కదా. వస్తీకి బదులుగా దేవుడు ఎవరిని నియమించుకున్నాడు? ఎస్తేరు. ఇప్పుడు ఈమె కుటుంబం, ఎస్తేరు కుటుంబము కట్టబడింది కదా. ఎస్తేరు కుటుంబం కట్టబడింది. ఇక్కడ వస్తీ కుటుంబం ఏమైంది? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టుకుంది. అట్లా అయింది. ఒక చిన్న మాటకు లోబడకపోతే పెద్ద నష్టం. అది మళ్ళీ ఇంకా సమకూర్చుకున్నారా? మళ్ళీ ఏమైనా సమకూర్చుకున్నట్టున్నారు మనకు? మళ్ళీ ఆమె సమకూర్చుకోలేదు. లోతు భార్య సమకూర్చుకున్నట్టుందా? ఇంకా ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లలో. యోగు భార్య ఉప్పు స్తంభం అని, ఆ స్థలము, ఆ సొదొమ గొమొర, అవన్నీ మనకి ఇప్పుడుకి సాక్ష్యాలు అట్లనే ఉన్నాయి. ఉప్పు స్తంభం కూడా చూపెడతారు. తర్వాత వాళ్ళు సమకూర్చబడ్డట్టు లేదు. ఒక చిన్న మాట కదా, ఒక చిన్న మాటకు లోబడకపోతే పెద్ద నష్టం. మనం సమకూర్చుకోలేని నష్టం. అందుకనే దేవుని మాట వినడమే శ్రేష్టం అన్నది. అంతే, ఒకటే మాట. నేను ఆ మాట వింటేనే శ్రేష్టం. మాట వినకపోతే ఎంత భయంకరమైన నష్టం. అది మళ్ళీ మనం సమకూర్చుకోలేదు. అలాంటి నష్టం. అందుకే దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యొద్దు, చెయ్యాలనేది మాత్రం చెయ్యాలి. అంతే. మాట అంటే మాటే. దేవుడు రోషం కలిగిన దేవుడు మన దేవుడు. ఇక్కడ ఎవరున్నారు? ఇంకా ఆది కాండంలో ఎవరున్నారు? శారా. శారా గురించి చదవండి. నేను నిన్ను ఆశీర్వదించిన నక్షత్రంలో సముద్రం మీద
22. 18వ అధ్యాయం. ఇక్కడ ఎవరు వచ్చిందంటే 18వ అధ్యాయంలో శారా మరియు మామూలు దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం అందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు, ఇక్కడ కూడా ఎవరు వస్తున్నారంట? ముగ్గురు మనుషులు. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకొని వచ్చి ఏల మట్టు వారికి, ప్రభువా నీ కటాక్షం నుండి నేడలా నీ దాసుని దాటిపోతూ నేను కొంచెం నీళ్ళు తెప్పించాను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకున్నాను, కొంచెం ఆహారం తెప్పిస్తా, స్నానాలను బలపరుచుకుని తర్వాత వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దకు వచ్చుతున్నాను. వారు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఎక్కడ ఉందంట శారా? ఇక్కడ గుడారం నుంచి బయటకు వచ్చిందా? మరి రాలేదు కదా. అట్లా లోబడ్డది. ఇవి ఎట్లాంటి స్త్రీ అంటే భర్తకు లోబడ్డది. ఆయన పిలిస్తే తప్ప బయటకి రాదు. ఏం చేస్తాడో మళ్ళీ ఎప్పుడు భర్తల మీదనే మనసుంటది, అనుమానిస్తా ఉంటారు కదా. ఇక్కడ ఈమెయితే ఎక్కడ అంటే గుడారంలోనే ఉన్నది కదా. గుడారం నుంచి ఈమె బయటకి రాలేదు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంట? ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు అబ్రహాము శారా దగ్గరికి ఎట్లా పోయిందంటే పరిగెత్తుకొని పోయి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి యొద్ద పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిల్చుండేది. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగుతారు. అప్పుడు దేవుడే అడుగుతాడు, నీ శారా ఏది, నీ భార్య ఏది, నువ్వున్నావు, మరి నీ భార్య ఏదని ఎవరు అడుగుతున్నారు? దేవుడే అడుగుతున్నావు కదా. ఇక నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిత్యంగా మళ్ళా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్తుంది కదా. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం నందు వినుచుండేది. శారా వెనుక నుండి అప్పుడు కూడా ముందుకు వస్తుంది. ఆమె అప్పటికి కూడా ముందుకు వస్తలేదు కదా. ఎందుకు నా యజమానుడు ఉన్నాడు కదా కదా. శారా ఏమని పిలుచుకుందంట? తన యజమానుడా అని పిలుచుకున్నది కదా. యజమానుడు అంటే ఎట్లాంటి వాడు? ఇంకా అంతా ఆయనే భరించేవాడు కదా. యజమానుడు అంటే మొత్తం ఆయనే భరించేవాడు, మొత్తం ఆయనే చూసుకునేవాడు. కాబట్టి శారా ఈయనే నా యజమానుడు గుర్తెరిగి ఇంకా తన భర్తను ఏమని పిలుచుకుంది? యజమానుని పిలుచుకుంది. అప్పుడు దేవుడే అడుగుతాడు, శారా ఎక్కడ అంటే శారా గుడారంలో ఉన్నాడంట. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆ శారా విధేయతను దేవుడు ఏం చేసిండు చూసిన. శారా బయటికి రాలేదు, గుడారం లోపలనే ఉన్నందుకు శారాని ఏమన్నాడు దేవుడు? ఇదిగో అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిత్యంగా మళ్ళా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పింది. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం నుండి వినుచుండేది కదా. ఈమె విధేయతకు దేవుడు ఏమన్నాడు? ఒక కుమారుడు కలుగుతున్నాడు. ఎంత అసాధ్యమైన విషయమో మనందరికీ తెలుసు కదా. ఈ వాక్య భావం అంతా కూడా మనందరికీ తెలుసు. అసాధ్యమైన కార్యాలు చేసేటువంటి మన దేవుడు కదా. ఎంత అసాధ్యం. మళ్ళీ శారా గురించి ఏం రాయబడ్డది? స్త్రీ ధర్మము ఆగిపోయిందని రాయబడ్డది కదా. స్త్రీ ధర్మం ఆగిపోయిన ఇలాంటి స్త్రీకి కుమారుడు కలగడము ఎంత అసాధ్యం. ఆమె ఎంత విధేయురాలు ఉంటుంది కదా. ఆమె విధేయతను బట్టి, ఆమె భక్తిని బట్టి కదా, ఆమె భర్తకు లోబడేటటువంటి ఆమె సుగుణాన్ని బట్టి దేవుడు ఏం చేసిండు? మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మళ్ళా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పి. అప్పుడు దేవుడు ఎందుకు ఆమె కుమారుని ఇచ్చిందంటే శారా చాలా విధేయుడు. అంత ఏజ్ లో కూడా భర్తకు లోబడి కదా. ఆమె ఏజ్ ఎంతనంట? 90 కదా. 90 సంవత్సరాలకి ఎవరైనా లోబడతారా భర్తకు? ఎవరైనా భర్త మాట వినేవాళ్ళు ఉంటారా? ఈ దాని మీద నా దాని అన్నట్టుగానే ఉంటారు
90 సంవత్సరాలు కూడా ఆమె గుడారం నుంచి బయటికి రాకుండా కదా, ఎంత విధేయత కలిగి ఉన్న స్త్రీ, ఎంత కుటుంబము, తన యజమానుడు అంటే ఎలాంటి భయము, ఎలాంటి విధేయత కదా, అదంతా దేవుడు చూచి మన దేవుడు ఎలాంటి దేవుడు అంట, చూచుచున్న దేవుడు. ప్రతిదీ దేవుడు చూస్తాడు, ప్రతిదీ కూడా దేవుడు వింటనే ఉన్నాడు. వారి క్రియల చొప్పున ప్రతిఫలం. ఇప్పుడు ఈమె ప్రతిఫలం పొందుకున్నది. ఆమె క్రియలను బట్టి ఆమె ఇల్లు ఏమైంది, ఇప్పుడు కట్టబడ్డా కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు, జ్ఞానవంతురాలు అంటే ఎవరు, శారా. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నది, కుమారుణ్ణి దేవుడు ఆమెకు అనుగ్రహించిండు. ఆ ఇస్సాకు ద్వారా ప్రపంచమంతా స్థాపించింది. ఇలాంటి స్త్రీ విధేయత ద్వారా ఎంత ఆశీర్వాదం, విధేయత ద్వారా ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం, అది శాశ్వతమైన ఆశీర్వాదం. దేవుడు అందుకని యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇచ్చింది కదా, లోకానికి ఐశ్వర్యం తీసుకొచ్చింది శారా, మామూలు శారా కాదు. అందుకని రాజకుమార్తె అన్నాడు దేవుడు, లోకానికి ఐశ్వర్యం తీసుకొచ్చింది. ఇంకొక స్త్రీ చూచు, గనురాలైన స్త్రీ. చెప్పండి సామెతలు నాకు గనురాలైన సునేమీరా ఏ అధ్యాయంలో చెప్పండి. మొదటి సామ్యాలు మొదటి రాజ్యాల్లో ఉంటారు. రెండవ రాజున నాలుగో అధ్యాయం. ఎనిమిదవ వచనం చదువు. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించి వచ్చింది. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చి వచ్చిన వాడు భక్తి గల దైవజనుడని కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదురు. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాడు. ఆ తరువాత అతడు అక్కడికి ఒక దినమున వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పనుండేది. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువనిగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు నీకు ఎంత శ్రద్ధాభక్తులు మా ఇల్లు కనిపిస్తుంది, నీకు నేనేం చేయగలను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నేను గురించి నేను మాట్లాడగలను కోరుచున్నావా అని అడుగమని గేహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అన్నాడు. అందుకని నేను నా స్వజనులలో కాపురం ఉన్నానని ఎలీషా ఆమె నేనేం చేయకూర్చున్నానని వారిని అడిగగా గేహాజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండుటని ఆమెకు అనేది. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఎలుగలాడ అలాగే పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనకు చెప్పిన కాలంలో కుమారుడు కలిగింది. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తల్లి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేది అని తన తండ్రితో చెప్పాడు. అతడు వారిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పోమని అని వారిని చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాడి తల్లి వద్దకు తీసుకొని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి చూడకుండా పడుకొని వెళ్ళి చనిపోయాడు. ఇక్కడ ఎవరున్నారంట? గనురాలైన స్త్రీ కదా. గనురాలంట. ఈమె పేరు రాసింది అదే రాయలు. ఎందుకంటే పేరు కంటే ఈమె గనురాలని రాయాలంటే ఇష్టపడ్డాడు కదా. గనురాలైన స్త్రీ.
ఈమె ఏం చేసిందంట, ఎలీషాను గమనించింది. ఎలీషా ఎవరు మరి? దైవజనుడు కదా, 200 ఆత్మను పొందుకున్నవాడు కదా. ఈ 200 ఆత్మను పొందుకున్నటువంటి ఈ దైవజనుడిని ఈమె ఏం చేసింది, భక్తిపరుడు, దైవజనుడు అని గమనించింది కదా. ఈ గనురాలు గమనించింది. యెహోవాను ఆశ్రయించిన వారు ఏం గ్రహిస్తారంట, సమస్తమును గ్రహిస్తారు కదా. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది, సమస్తాన్ని గ్రహించినట్లుగా ఈ స్త్రీ కూడా ఎలీషా మంచి దైవజనుడు కదా. అయితే ఈ స్త్రీ ఏం చేసింది, దైవజనుడు కాబట్టి ఈయనకి ఏం సిద్ధపరిచిందంట, ఆ మార్గంలో పోయినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చింది. భోజనంకి రమ్మని బలవంతం చేసిందంట కదా. దైవజనుని ఏం చేసిందంట, బలవంతం చేసిందంట. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూపోచున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతున్నాను. చూసిందా, భక్తి గలవాడు అని ఎట్లా గమనించింది, జ్ఞానం కదా. యెహోవాయే జ్ఞానం ఇచ్చింది కదా. తెలివి ఎవరిలో కదా. ఇవి దేవుడు తన బిడ్డలకు ఎంత జ్ఞానం ఇస్తాడంటే, మనం ఏది ఎలాంటిది అని మనం గ్రహించే జ్ఞానం ఇస్తాడు. ఏది మంచో ఏది చెడో మనకి ఇస్తాడు జ్ఞానం కదా. ఎలాంటి మార్గాల్లో నడవాలో కూడా దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇచ్చేవాడు. అయితే ఈ స్త్రీ కూడా అలా గమనించింది, ఈయన దైవజనుడు అని. ఈయనకేం సిద్ధపరిచిందంట, చెప్పండి, భోజనం సిద్ధపరిచింది. సరే, తర్వాత కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కదా, తన ఇంట్లో ఒక దైవజనునికి ఏం చేసింది, ఆమె భోజనం పెట్టడమే కాకుండా ఒక గదినే సిద్ధపరిచింది. ఎంత సమర్పణ గల స్త్రీ కదా, సమర్పణ గల స్త్రీ. ఈమె ఎవరంట, సమర్పణ గల స్త్రీ, గనురాలు కదా. ఈ గనురాలు ఏం చేసిందంట, ఒక దైవజనుని గమనించిందంట. నా దైవజనునికి ఏం చేసిందంట, ఒక చిన్న గది ఏర్పాటు చేసింది. అందులో ఒక చిన్న గది ఏర్పాటు చేసి అతని కొరకు మంచము, బల్లపీట, తర్వాత ఇంకేం చేసిందంట, దీపస్తంభము, అందులో బస చేయవచ్చిన పీట, అతని కొరకు మంచము, బల్లపీట, దీపస్తంభం. అతడు ఆమె యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పి, ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినంలో వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పనులు. ఎవరు, ఎలీషా ఒకానొక దినంలో వచ్చిండు. ఎందుకంటే షూనేమిరాలు చాలా ఆయనను ప్రేమిస్తా ఉంది, ఆదరిస్తా ఉంది కదా. ఆదరించింది, చిన్న గది సిద్ధపరిచింది కదా. ఎవరైనా మనం అంత ప్రేమించగా అంత సమర్పణ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ దినాలలో ఉన్నారు, ఉన్నారు, ఇలాంటి భక్తి పరులు ఉన్నారు, చాలా తక్కువ. అయితే ఈమె ఏం చేసిందంట, ఆయన కొరకు సిద్ధపరిచినప్పుడు ఈయన ఒకనొక దినంలో వచ్చి అక్కడ పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమిరాలి పిలువమనగా వాడు ఆమెను పిలిచాడు కదా. పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భయభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలేను కదా. ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు, ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు కదమ్మా, నీకేం చేయాలి నేను కదా. సాక్షాత్ ఎవరికి సాదృశ్యం, దేవునికి సాదృశ్యం ఎలీషా కదా. ఇప్పుడు దేవుడే నేను అడుగుతాను, అమ్మా నువ్వు ఇంత శ్రద్ధ భయభక్తులు చూపిస్తున్నావు, నేను అడక్క ముందుకే నాకు ఆశ్రయం ఇచ్చినావు, నేను అడక్క ముందుకే నాకు ఒక గది సిద్ధం చేసిన, బల్ల, పీట, మంచం, ఇవన్నీ సిద్ధం చేసినావు, నేను అడగలేదు కదా. నీవెవరో కూడా నాకు తెలియదు, నువ్వు నన్ను ఇంతగా ప్రేమించినావు కదా, ఇంతగా నీ ప్రేమను కనపరిచినావు, నువ్వు ఇంత సమర్పించుకున్నావు, అసలు నేను నీకు ఏం చేయాలని అడుగుతాను, నేను నీకు ఏం చేయాలో చెప్పు అని అడుగుతాను. అంతగా ఒక దైవజనుని ఏం చేసింది, ఈమె అంతగా ప్రేమించింది, అంత ఆదరించింది కదా. ఆమె క్రియల ద్వారా కదా, ఆమె మాటల ద్వారా, ఆమె ప్రేమ ద్వారా కదా, ఆమె క్రియల ద్వారా, మాట ద్వారా అంత ప్రేమించి ఆమె అంత సమర్పించుకున్నందుకు ఆ దేవుడే ఏమైనా అడుగుతాడు ఆయన స్థానంలో, అమ్మ నేను నీకు ఏం చేయాలి కదా. యేసుప్రభు కూడా ఒక స్త్రీతో, అమ్మ నీ విశ్వాసం గొప్పదని ఎవరితో అన్నాడు, అనాని స్త్రీతో. అట్లనే ఇప్పుడు ఈ గెహాజీ కూడా ఏమంటాడంటే, అమ్మ నేను నీకు 13 వచ్చిన అప్పుడు నీవు ఇంత శ్రద్ధ భయభక్తులు మా ఆయన కనపరుచుకుని నీకు నేనేమి చేయను, నేను ఏం చేయాలో చెప్పు అంటాను కదా. ఎంతగా ఈమె సమర్పించుకుంటే అట్లాంటి మాట ఒక
దైవజన్ నోటి నుండి రావడం మామూలు విషయం అయితే కాదు కదా. అయితే అమ్మ నేను నీకేమీ చేయలేదు, రాజుతోనైనా నేనేమన్నా మాట్లాడాలమ్మా, చెప్పమ్మా నీకు ఏం చేయమంటావు, చెప్పు నీకేం కావాలో చెప్పు అంటున్నాడు దేవుడే అంటున్నాడు. రాజుతో నేను మాట్లాడాలా, లేకపోతే సైన్యాధిపతితో నిన్ను గురించి నేనేమన్నా మాట్లాడవాలని నేను కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అందుకామె నేను నా స్వజనులలో పాత్రను. ఎలిషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరి ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పింది. అప్పుడు ఆమె ఏమంటానంటే నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను, చాలు నేను నా స్వజనులలో అంటే సావాసం చేసుకోవాలి కదా, చుట్టుపక్కల కూడా ఆమె స్నేహంగా ఉంటాను, వీళ్ళంతా నా ప్రజలే, ఇంకా నాకేం తక్కువ ఉంది అని అంటాను కదా. ఆమె కుమారుని అడిగిందా? ఇక్కడ కుమారుని అడగలేదు కదా. కుమారుని అడిగిందా? నేను నా స్వజనులలో నేను కాపురం ఉన్నాను. అప్పుడు ఎలిషా ఏమంటాడు? ఆమె నేనేమి చేయగలుచున్నదని వాడిని అడిగాను. గెహాజీ చెప్తాడు అప్పుడు ఆమెకు కుమారుడు లేడు. అయ్యా నువ్వేం చేయాలని ఆమె ఏం కొడతలేదు, ఆమె నేను ఏమీ అడగట్లేదు అసలు కదా. ఏమన్నా అడగని వాళ్ళు ఉంటారా కదా. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా మనకే ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుసు అనుకోండి, ముఖ్యమంత్రి మనకు తెలుసు, రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు మనం ఆయనకి మనం బంధువులం, మనం ఆయన ఏమన్నా అడగకుండా ఉంటాం అసలు కదా. జాబ్ కావాలనో, మన పిల్లలకు మంచి సంబంధాలు కావాలనో కదా, లేకుంటే మనకి ఇల్లుకు లోన్ కావాలనో ఎన్నో ఉంటాయి ఇట్లా కదా. ఇట్లా ఎన్నో 1,00,000 ఉంటాయి కదా. మనమైతే మన బంధువుల యొక్క ముఖ్యమంత్రి అయితే ఎన్ని అడుగుతాం మనం? ఖచ్చితంగా చాలా అడుగుతాం. ఇక్కడ ఆమె ఏమన్నా అడిగిందా? ఈ దైవజనుని ఏమన్నా ఒక్కటి కూడా ఏమీ అడగట్లేదు కదా. నేను నా స్వజనులో ఉన్నాను, నాకు అంతే చాలు కదా. నా స్వజనులలో నేను కాపురం అన్నా నాకు అంతే చాలు, నేను తృప్తిగా అంటే దాని అర్థం ఏంటంటే నేను తృప్తిగా జీవిస్తున్నాను చాలు, నాకు ఏం అవసరం లేదు కదా. మళ్ళీ నాకేమీ అవసరం లేదు, నా స్వజనుల్లో నేను తృప్తిగా జీవిస్తున్నా కాబట్టి నాకు ఏం అవసరం లేదంటారు, ఏమీ అడగట్లేదు. మనమైతే ఎన్ని అడుగుతాం కదా. దినమంతా మనము ఎన్నో అడుగుతాం. మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, ఎవరైనా అధికారంలో ఉంటే కదా, అసలు మన ఆశకు అదే లేదంట. ఒక దగ్గర వాక్యం ఉంది, దినమెల్లా ఆశలు పుట్టుచుండు. ఆశలు ఎప్పుడు పుడతాయంట? దినమంతా పుడతాయంట ఆశలు. దినంలో 1 గంట పుడతాయి అనలేదు దేవుడు, 1 నిమిషం పుడుతుంది. ఎందుకంటే పలానా రోజు, పలానా సంవత్సరము, దేవుడు కొద్ది సంవత్సరాలే, కొద్ది నెలలే అని చెప్పట్లేదు. దినమంతా ఆశలు పుడుతూనే ఉంటాయట. కానీ ఈమెకి ఏమంటాను ఇక్కడ? ఏమే తృప్తి కలిగి ఉంటుంది కదా. మనకు కలిగినంత మనం ఎట్లుండాలా? తృప్తి కలిగి ఉండాలి కదా. ఈమె తృప్తి కలిగి జీవిస్తుంది. అదే దైవజనంతో నాకు ఏమీ అవసరము లేదు, నేను నా స్వజనులతో నేను ఉన్నాను చాలు, ఇంత కాపురం ఉన్నాను చాలు. అయితే అప్పుడు గెహాజీ ఏం చెప్పిందంట? ఆమెకు కుమారుడు లేడు. అప్పుడు గెహాజీ చెప్తాడు, అయ్యా ఆమెకు ఏం అవసరం లేదంట, కానీ ఆమెకు అయితే పిల్లలు లేరు, కుమారుడు లేడు అని ఎవరు చెప్తా ఉన్నారంట? ఆమె అవసరాన్ని ఎవరు చెప్తా ఉన్నారు? గెహాజీ చెప్తాడు. ఆమె చెప్పుకోవచ్చు కదా, అయ్యా నేను నీకు ఇంత సాయం చేసిన కదా, నువ్వు దైవజనుడు కదా, నువ్వు అద్భుతాలు చేస్తావు, నువ్వు 200 ఆత్మ కలిగిన వాడు, నువ్వు సామాన్యుడు కాదు కదా. ఏలియా నీ బాస్ ఎవరు? ఏలియా కదా. ఏలియా దుప్పటి నీ మీద పడింది, నీకు 200 ఆత్మ ఉన్నది, కానీ నువ్వు అద్భుతాలు సూచక్రియలు చేయగలను, దైవజనుని, నేను నీకు ఇంత ఆశ్రయం ఇచ్చిన, నీకు ఒక గదే ఇచ్చిన, మా ఇంట్లో నీకు ఒక స్థానం ఇచ్చేసిన, మా ఇంట్లో మనుషులు చూసిన, నేను తక్కువ చూసిన, నేనేమన్నా నాకు పిల్లలు లేరు ఇప్పుడు అని అడిగిందా? నేను ఇంత మంచిగా చూసిన నేను కదా. మనమైతే వెంటనే అంటాం, అంటాం, మనం చేస్తాము అంటాం, అది చేసి అనకూడదు, అది తప్పు. బైబిల్ ప్రకారంగా మనం చేసి అనకూడదు. అది వాక్య ప్రకారంగా మనం ఎవరికి ఏ హెల్ప్ చేసినా మనం ఏమనొద్దు అనొద్దు. ప్రభు దానికి మనకి పరలోకంలో ఏముంది? బహుమానం, ఒక దినం కదా. ఇక్కడ ఆమె అట్లా అనిందా ఆ దైవజనుని? ఒక మాట కూడా ఆమె వాళ్ళకనే లేదు, నాకు ఏం వద్దు అంటుంది, చాలు నేను ఎంతో తృప్తి కలిగి నేను నాకు అర్థం మట్టుకు చాలు ఇంకా అంటుంది. ఇంకా గెహాజీ ఏం చేసిందంట? ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాడు. ఇంకా పెనిమిటి కూడా ఎట్లున్నాడంట? ముసలాయన కదా. పెనిమిటి కూడా ముసలాయన, అందుకు కూడా ఆమె లోబడి కదా. పెనిమిటి ముసలాడని కూడా ఆమె ఏమైనా చెప్పుకుందా? అట్లా కూడా ముసలివాడు, పిల్లలు లేరు, నా పరిస్థితి ఇట్లుందని మనం ఎన్ని చెప్పుకుంటాం, ఇక ఎన్ని చెప్పుకుంటామంటే ఉన్నదంతా చెప్పుకుంటాం, హృదయంలో ఉన్న మాటలన్నీ చెప్పేస్తాం కదా.
బాధపడతాం, ఏడుస్తాం కదా. నా భర్త ముసలోడు, నాకు పిల్లలు లేరు, ఇట్లా అయిపోయింది నా బతుకు కదా. ఎన్ని మాటలన్నీ చెప్పుకొని ఘోరంగా చేస్తాం మనుషులం కదా. అయితే ఇట్లా చేస్తుంది ఆమె. నా భర్త ముసలాడుగా ఆమె చెప్పలేదు, గెహజ చెప్తాను. ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పి, అందుకతడు ఆమెను పిలువగా వాడు ఆమెను పిలిచింది. అందుకతడు ఆమెను పిలువగా వాడు ఆమెను పిలిచింది. ఆమె వచ్చి ద్వారం మంది నిలువగా ఆమె పిలవమంటేనే పిలిచింది. ఇప్పుడు ఎలిషా ఉండి ఏమనంటే, సరే ఇప్పుడు భర్త ముసలివాడు అంటున్నావు కదా, సరే కుమారుడు కూడా లేదు కదా, సరే ఆమెను తీసుకురాకపోతే పిలిస్తేనే ఆమె వచ్చింది. అవునా? ఆమెంతగా ఆమె రాలేదు, ఆమె సంగతి అంతా చెప్పుకోవడానికి రాలేదు. లేకపోతే నేను ఇట్లా చూసినా అట్లా చూసినా దైవజనుడు నీకు ఎంత ఆశ్రయం ఇచ్చినా, నేను ఇట్లా నీకు అన్ని చేసినా అని ఆమె చెప్పడానికి వచ్చిందా? అసలు రానే లేదు కదా. అయితే ఆమె వచ్చి ఆమెను పిలువగా, చూడండి చక్కగా ఉందన్నమాట. ఆమె పిలుస్తేనే వచ్చింది. కానీ మనమైతే పిలవకున్నా ఏం చేస్తాం, ముందు పోతాం కదా. కానీ ఆమె పిలుస్తేనే వచ్చింది కదా. వాడు ఆమెను పిలిచి ఆమె వచ్చి ద్వారం అందు నిలువగా, ఎక్కడ నిల్చుందంట? అక్కడనే నిల్చుందంట, ద్వారం దగ్గర కదా. లోపలికి కూడా రావట్లేదు కదా. ద్వారం అందు నిలువగా ఎలిషా మరుసటి ఏట, అప్పుడు ఎలిషా అంటాను, ఏం అడగలే అసలు ఆమె. ఎలిషానే నోరు తెరిచింది. ఎలిషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుందని ఆమెతో అంది. ఆమె ఆ మాట విని, దైవజనమైన నా ఇన్నవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసుడైన నాతో అబద్ధం ఆడవద్దని. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలిషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనిను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు తర్వాత ఇక్కడ ఏమైందంట, దైవజనుడు అమ్మ ఆమె ఏం అడగకున్నా దేవుడే వరం ఇస్తాడు. ఇంకా మరుసటి ఏట ఎవరుంటారంట? కుమారుడు ఉంటాడంట కదా. మరుసటి ఏట ఆమెకి ఎవరుంటారంట? కుమారుడు ఉండనని ఇంకా ఎలిషానే వరం ఇచ్చేసి, అమ్మ మరుసటి ఏట ఈ ఋతువున అంటే సంవత్సరం, కరెక్ట్ సంవత్సరం నీ కౌగిట కుమారుడు ఉన్నానని ఆమెతో. అయితే అప్పుడు ఆమె ఏమంటానంటే, ఆమె ఆ మాట విని, దైవజనమైన నా ఇన్నవాడ అలాగే పలుకవద్దు, నీ దాసాన్ని నాతో అబద్ధం ఆడవుతుంది. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలిషా తనకు చెప్పిన కాలమున కుమారుడి. ఎందుకంటే దైవజనుడు అట్లా అనొద్దు, ఎందుకంటే నువ్వు దైవజనుడు, నువ్వు ఏదంటే అది అవుతుంది, అలాగ పలకవద్దు, నువ్వు ఏదంటే అది అవుతుంది. ఎందుకంటే నా భర్త ముసలివాడు అని ఆలోచించింది. భర్త ముసలివాడు కాబట్టి నువ్వు అనొద్దులే దైవజనుడు అంటే. ఆయన అనొద్దంటే కూడా దేవుడు ఆమెకు ఆ వరము ఇచ్చేసినందుకు మరుసటి ఏటనే ఖచ్చితంగా ఆమెకు ఒకట కుమారుడు పుట్టినాడంట. పిమ్మటాసి గర్భవతి అయి ఎలిషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కన్ను. అప్పుడు ఆమె ఏం చేసిందంట, కుమారుని ఒక దైవజనుడైన ఏలియాకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు ఒక గొడ్డాలన్న నిండా తొలగించింది. జ్ఞానవంతరాలు ఏం చేస్తుందంట, ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఇప్పుడు కుమారుడు పుడితే ఇల్లు కట్టదు కదా, వంశం మంచి కుమారుడు పుట్టింది కాబట్టి ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఇల్లు ముసలై వాడైన భర్తతో ఏం చేసింది, ఆమె ఇల్లు కట్టదు కదా. దినాలు ఎంత మంచి భర్తలు ఉన్నా కూడా ఇల్లు కూడా దొరికే వాళ్ళు ఉన్నారు. కానీ ఈమె భర్త ఎలాంటి వాడు అంటే ముసలివాడు. అయినా కూడా ఈమె ఏం చేసుకుంది, ఎంతో జ్ఞానంగా తెలివిగా ఒక దైవజనునికి ఆశ్రయం ఇచ్చినందుకు దేవుడే ఆమె అవసరత తీర్చబడి. ఆమె అడిగిందా? అడగకపోయినా ఆమె దేవుడు ఆశీర్వదించి కదా. ఆమె జ్ఞానవంతురాలు కదా. అట్లా ఆ బిడ్డ ఒక సమయంలో ఆ బిడ్డ చనిపోతుంది కదా. ఈ అధ్యాయం అంతా మనకు తెలిసింది. ఇంకా ఆ బిడ్డ చనిపోతే కూడా ఇంకెవరు లేపుతారు మళ్ళీ ఆ బిడ్డను తిరిగి మళ్ళీ ఎలిషానే లేదు. ఎంత జ్ఞానవంతురాలు గనురాలు అంట కదా. అట్లాంటి స్త్రీ, తన ఇల్లు కట్టుకున్నటువంటి స్త్రీ కదా. ఇట్లా రాయబడింది కోసం. ఇంకొక స్త్రీని మనం చూసుకుంటాం, సమూయేలు గ్రంథం 12:30.
సరే, అయిపోయింది, ఇంకా ముగిస్తా. ఇక్కడ ఎవరున్నారు? సమూయేలు గ్రంథం మనకు తెలిసిన అధ్యాయమే, కానీ ఆత్మీయంగా ఇంకా మనం ఎంతో తెలుసుకోవాలి కదా. మనకు తెలిసింది కొంచెమే, బైబుల్ చదువుకుంటా పోతాం, కానీ మనకు ఆత్మీయమైన విషయాలు మనకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ మనకు టైం ఉండదు, వాటిని ధ్యానించాము కదా. మనం ప్రార్థనలో గడపం కాబట్టి మనకు తెలిసింది కొంతనే బైబుల్ కదా, కొంతనే. కాబట్టి మనం ఎంతో తెలుసుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి. కాబట్టి లాస్ట్ మనం ఇక్కడ ఎవరున్నారో మనకు అందరికీ తెలుసు. ఎవరు? కదా. హన్నా ఎవరంట? కదా. అయితే తన భర్త ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను. చాలా మంచిది కదా. ఎందుకంటే హన్నాను ఎందుకు ఏడుస్తావు? హన్నా తనకు ప్రియం, 5వ వచనం. హన్నా తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చి. ఎన్ని పాలు ఇచ్చిందంట? ఏది ఇచ్చినా 2. అంటే పెరిగినకు ఒక చీర ఇస్తే ఈమెకు 2 చీరలు. అట్లా ఏది ఇచ్చినా, ఆమెకు ఒక గోల్డ్ చైన్ ఇస్తే ఈమెకు 2 గోల్డ్ చైన్లు, ఆమెకు ఒక నక్లీస్ ఇస్తే ఈమెకు 2 నక్లీస్లు. అట్లా అంటే ఏదైనా ఈమెకు ఎంత ఇచ్చిండు? డబల్ ఇచ్చిండు. ఎందుకంటే అన్న ఇష్టమైందంట. అన్న తనకు ఎట్లుందంట? ప్రియురాగా, ప్రియమైంది ఉండాలి. తన భర్తకి ఎట్లుందంటే ప్రియముగా ఉన్నందున కదా అట్లున్నది. మనం కూడా ఎట్లుండాలంటే, భర్తలకు ఎట్లుండాలంటే భార్యలు ప్రియముగా ఉండాలి. అప్పుడు ప్రియంగా ఉన్నప్పుడు ఎన్ని వంతులు ఇస్తారంట? 2 పాలు ఇస్తారంట. మరి అట్లున్నాము మనం. ఇట్లా ప్రియమైన వారు ఉంటే 2 పాలు ఇస్తున్నాడంట తన భార్యకు. ఇంకా ఆమె యెహోవా 2 పాలు ఇచ్చి వచ్చి యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైరి అయిన పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుచు వచ్చి కదా. ఆమెను విసిగిస్తానంట. ఎవరు? ఈ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కదా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ అన్నకి ఎవరు పిల్లలు లేరు కదా. కానీ అన్న చాలా మంచిది, పిల్లలు లేరు కానీ అన్న మాత్రం చాలా మంచిది, విధేయురాలు కదా. దేవుని దగ్గర భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని సేవించేది, భర్తకు లోబడేది, భర్తకు ప్రియమైన స్త్రీ, మంచిది. కానీ మంచిదైన దేవుడు ఏం పెట్టిండు? ఒక లోపం పెట్టిండు కదా. ఒక లోపం. ఎందుకంటే ఈమె ఇంకా దేవుని దగ్గర ప్రార్థన చేయాలని, దేవుని దగ్గర గోజాడాలని కదా, దేవుని అక్కర ఎరగాలని ఈమెకు ఆ లోపం పెట్టింది. కొన్నిసార్లు మనం దేవుని ఇంటిని పట్టించుకోం కదా, మర్చిపోతాం. మన కుటుంబాలు, మన పిల్లలు, ఇవే ఇంకా మనకి ఇవే ఉంటాయి. ఇంకా దేవుని అవసరం ఏంటిది కదా, దేవుని చిత్తం ఎట్లా నెరవేర్చాలి, దేవుని ఇల్లు ఎట్లున్నది అని మనం చాలా మర్చిపోతాము, చాలాసార్లు మనం పట్టించుకోం. అయితే దేవుడు నా ఇంటిని మేము పట్టించుకోవాలి. ఈ హన్నా హృదయాన్ని చూసిన దేవుడు, భర్తకు లోబడేసి కదా, దేవుడు ప్రతిదీ చూస్తున్న దేవుడు. కాబట్టి ఈమె ఎంతో ప్రియంగా ఉన్న హన్నాను చూసి దేవుడు ఏం చేసింది? ఈమె నా ఇంటి అవసరం అక్కడ తిరగాలి కాబట్టి ఈమె దేవుడు ఎట్లుంచిందంట? గుడ్డాలు ఉంచిందంట కదా. ఈమె గుడ్డాలు ఉంచినందుకు ఇంకేమో పెళ్ళిన్న ఏం చేసిందంట? విసిగించింది. చాలా విసిగించి ఉండొచ్చు. బంధువులు కూడా ఏమైనా కొట్టాలనొచ్చు, విసిగించి ఉండొచ్చు కదా. ఏమైనా బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళంతా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే మనల్ని చులకన చేస్తే పక్క వాళ్ళకి ఎంత చులకన ఉంటుంది, బంధువులకు ఎంత చులకన ఉంటుంది. చాలా ఏమైనా గాయపరిచినారు. ఒక పెళ్ళిన మాత్రం ఇక్కడ రాయబడింది మనకు తెలుసు. కానీ మీ బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు కదా, ఆమెకు తెలిసిన వాళ్ళు, నెలవాళ్ళు అయిన వాళ్ళందరూ ఈమెను ఏం చేసినారంట? చాలా విసిగిస్తారు అబ్బా కదా. దుఃఖం మనకి ఏడుపు ఎప్పుడు వస్తుంది? చాలా బాధ. అంటే హృదయంలో మనకు ఎంత వేదన ఉంటే అంత ఏడుపు వస్తుంది కదా. హృదయంలో వేదన ఉంటే తప్ప మనకు కన్నీళ్ళు రావు మామూలుగా అయితే కదా. చాలా బాధ అనిపిస్తేనే దుఃఖంతో ప్రార్థన చేస్తారు. ఈమె కూడా చాలా బాధ పెట్టినారు అట్లా కదా. బాధ పెట్టినందుకు ఈమె ఏం చేసిందంట? బహు దుఃఖాకాంతరాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకులను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకులను నాకు మగ పిల్లని దయచేసినట్లా వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకున్నానంట కదా. ఏడ్చుచ్చు కదా, చాలా గాయపడ్డది. గాయపడి ఇంకేం చేస్తుందంటే చాలా ప్రార్థన చేసుకుంటాను. మనకు కూడా చాలా మనల్ని ఎవరైనా గాయపరిస్తేనే ప్రార్థన చెప్తాం, ఏడ్చుకుంటాం. చాలా పెద్ద పెద్ద సమస్యల మీద ప్రార్థన చేసుకుంటాం కదా.
అయితే దేవుడు తనకు సమీపంగా చేసుకోవడానికి కదా, ఇంకా మనం ఆధారపడడానికే అలాంటి శ్రమ. అన్న జీవితంలో కూడా గొడ్డాలనే శ్రమ, అదొక నింద కదా. గొడ్డాలంటే ఏమన్నా సంతోషం కదా. అన్నకు పెళ్ళినకు పిల్లలు ఉండని, అన్నకు పిల్లలు లేవు కదా. ఎంత పాపం, ఎంత ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు ఇంకా అంటుంది, నేను నీకు అప్పగిస్తాను, నీ సేవకురాని ప్రభావ, నీ దాసరాని ప్రభావం తగ్గించుకుంటా. ఎట్లా చేయాలి ప్రార్థన? తగ్గించుకుంటా కదా. నీ దాసరాని ప్రభావ, నీ సేవకురాని, నేను ఎంత మాత్రం రాని ప్రభావ, ఒక్క మగబిడ్డని ఇస్తే యెహోవా నాకు నీకే వాడిని అప్పగిస్తానని మొక్కుబడి చేసుకున్నాను. మొక్కుబడి చేసి యెహోవా సన్నిధి ప్రార్థన చేర్చుండగా ఏలియామెనోడు కనిపెట్టుచున్నాడు. అట్లా ప్రార్థన చేసిందంట, సమర్పించుకున్నందుకు ఇక్కడ ఏలియా ఉన్నాడు కదా. ఈ ఏలియా ఏం చేస్తున్నాడంట, అమ్మాయి ఎంతవరకు నీవు మత్రాలు అయిండు, నీవు ద్రాక్షరసంలోని యుద్ధం నుండి తీసివేయమని చెప్పగా అన్న, అది కాదు నా ఇన్నవాడా, నేను మనోదుఖం గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షరసమైన పానం చేయలేదు కానీ నాకు నివాసాన్ని కుమ్మరించుకొచ్చున్నాడు కదా. ఈమెను ఏ పాపం కురిగిపోయిన స్థితిలో ప్రార్థన చేస్తా అంటే ఏలియా కూడా ఏమనుకున్నాడంట, తప్పుగా అనుకున్నాడంట. ఏలియా మంచి దైవజనుడు కదా, ఏలియా మంచి భక్తిపడే. ఏలియా ఏమనుకున్నాడంట, తప్పుగా అనుకున్నాడంట. తప్పుగా అనుకున్నందుకు ఆమె ఏమన్నా ఆన్సర్ చేస్తాంది, అది కాదు నా దైవజనుడు అంటాడు కదా. ఏమంటాం చదవండి అవచ్చు. నేను మనోదుఖం గలవాడనే ఉన్నాను. నేను ద్రాక్షరసం పానం చేయలేదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని అది కాదు నా ఇన్నవాడా, నేను అట్లా చెయ్యట్లేదు. నేను ద్రాక్షరసం పానం చేయలేదు కదా, మద్యమైన నేను పానం చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నానంట, ఉమ్మరించుకుంటున్నాను కదా. సమాధానం ఎట్లా చెప్పింది, మనమైతే నేనే బాధలో ఉండి దేవుని మందిరానికి అంటే ఈ సేవకుడు అని నీకు బుద్ధున్నదా, జ్ఞానం కదా, నేను ద్రాక్షరసం తాగినా మత్తుగా ఉందనా తిడతాం. సేవకు మనం వేస్తా అంటే అట్లా మనల్ని ఎవరైనా అంటే మనం ఊరుకుంటాము కదా. ఇట్లా సమాధానం చెప్పింది, జ్ఞానంగా సమాధానం చెప్పింది కదా. అదే మనం అయితే అట్లా అంటే మనం ఊరుకుంటాము. అట్లా అంటే నేను మద్యం తాగిలో ద్రాక్షరసం పానం చేసినట్టు మనం ఊరుకుంటామా కానీ అన్నట్లా ఏమన్నా అన్నారు ఏలియాను, ఏమి అనలే. అది కాదు నా ఇల్లవాడ, తగ్గించుకునేది. అయ్యో అది కాదు నా ఇల్లవాడ, నేను మనోదుఖం కలగాలని విన్నాను. నేను ద్రాక్షరసాన్ని మద్యాన్ని ఏం చేయలేదు, పానం చేయలేదు. నా ఆత్మను నేను యెహోవా సన్నిధిని కుమ్మరించుకోవడానికి వచ్చిన, నేను నా బాధను నా ఆత్మను దేవునికి చెప్పుకోవడానికి వచ్చిన, మనుషులకు చెప్పుకోవడానికి రాలేదు. నా ఇల్లవాడ అది సంగతి కానే కాదని ఎంతో జ్ఞానంగా సమాధానం చెప్పి, నీవెవరు జ్ఞానవంతురాలు కదా, జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తున్నాడు కదా. అట్లా ఈమె జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటారట. తర్వాత మనకు తెలుసు దేవుడు అప్పుడు ఏమన్నాడు, ఏలియా కూడా అవసరం లేదండి. అంతటా ఏలి పరిగడ అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాక అని కదా. ఏలి ఏం చేసి నీకు ఆశీర్వదించేసి, అబ్బా ఈమె అలాంటిది కాదని కదా సేవకుడు గుర్తెరిగి కదా. మనం ఎట్లాంటి వాళ్ళకు సేవకులకు తెలుసు, ఎవరు ఎలాంటి వారమో సేవకులకు తెలుసు కదా. ఆమెను గమనించింది, అమ్మో అలాంటిది అనే కాదు కదా. మనం ఎలాంటి వారమో ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు కదా. అలాంటిది కాదు అని ఏమన్నాడు, నీకు క్షేమంగా వెళ్ళమ్మా, ఇజ్రాయెల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి నాయన నీకు దయచేయను కనుక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపనందుదును గాక అన్న అంటేనే కృప కదా. నిజంగా ఈమె పేరుకు తగినట్టుగా ఈమె దేవుని దగ్గర ఆమె ఆత్మను కుమ్మరించుకున్నందుకు దేవుని అవసరతను ఎరిగింది కదా. దేవుని ఇల్లు ఎట్లయిందంట, పాడైపోయిందంట దేవుని ఇల్లు. అప్పుడు ఏలియా కొడుకులు ఉన్నారు, ఇక్కడ ఏలియా ఉన్నాడు కదా, ఏలియా కొడుకులు కూడా దుర్మార్గులను ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు కదా. దేవుని ఇల్లంతా కూడా పాడైపోయిందంట, చీకటి, దేవునితో సంతోషం లేదు, సమాధానం లేదని దేవుని అక్కరత ఎరగాలని ఈ హన్నాకు దేవుడు ఆ లోపం పెట్టాడు కదా. ఆ నిందను కొద్దాలుగా పిల్లల్ని ఇవ్వకుండా దేవుడు ఏమైనా ఏం చేసిందంటే కదా, వెయిటింగ్ లిస్ట్లో పెట్టింది. అప్పుడు ఆమె దేవుని దగ్గరికి వచ్చింది కదా. మన నిందలు కూడా తొలగించబడాలంటే మనం కూడా ఎవరి దగ్గరికి పోవాలి, దేవుని దగ్గరికి పోవాలి. జ్ఞానవంతురాలు ఇప్పుడు ఆమెకు సమయాలు కదా, సమయం తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు. దేవుడు ఆమెను ఎంత ఆశీర్వదించిండు. సమయాలు ఎలాంటి వాడంట, మాటలలో గాదు నుండి బెయేర్షెబ వరకు మాటలలో తప్పిపోలేదు. ఒక మాటలలో తప్పిపోని కుమారుని ఎవరు కన్నారు, అన్నాగారు కదా. దేవుడి వాక్యము దీవించింది.